ఫైనల్లీ ఆల్ ఇండియా వాకింగ్ టోటల్ కిలోమీటర్స్ చూసుకుంటే ఇప్పటిదాకా అయితే మనం 650 కిలోమీటర్స్ అయితే నడిచామన్నమాట. ఉంటా ఫ్రెండ్స్ అనేటోడు వచ్చాడు అనమాట. లిప్లాక్ రవి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నైట్ అయితే మనకి ఇవన్నీ స్టే ఇచ్చాడు అనమాట. సో ఇప్పటి నుంచి మనం వాక్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం పాలకొల్లు నుంచి. పాలకొల్లులో టిఫిన్స్ 2 ఫేమస్ అని చెప్పాడు అన్న. ఒకటి ఏంటంటే దెబ్బ రొట్టె కదన్నా, దెబ్బ రొట్టె ఒకటి, పూరి ఒకటి. వెళ్ళి ఏదో ఒకటి తిన్నాం. అన్న ఇంటి నుంచి మెయిన్ రోడ్ మీదకి వచ్చాము. మనం ఇటువైపు వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికి టిఫిన్ తిన్నాను వచ్చి పూరి అయితే తిన్నాం అనమాట. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. బాగుంది టేస్ట్ అయితే. మనమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. జాగ్రత్త. చేపలు తీసుకోవచ్చు. మన వాళ్ళు అయితే 2 కలిసారనమాట. పాలకొల్లు కాదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అమ్మవారి టెంపుల్ అన్నమాట ఇది పాలకొల్లులో. పాలకొల్లు కెనాల్ లేక్ అనమాట ఇది. మనం ఇప్పుడు అటువైపు వెళ్ళాలి. ఇటువైపు వెళ్తే మనకి నర్సాపూర్ రూట్ అనమాట. కాలేజీ కుర్రోళ్ళు 2 కలిసారనమాట. ఇటువైపు వెళ్ళాలి మనం. ఇక్కడ చూడొచ్చు, భలే పెట్టారు వీళ్ళనైతే. మహాత్మా గాంధీ గారిని, సుభాష్ చంద్రబోస్ని. క్లైమేట్ అయితే ఈరోజు కూడా చాలా అంటే చాలా చల్లగా ఉంది. వాన పడే సూచనలు కూడా ఎక్కువ ఉన్నాయి ఈరోజు. ఇవాళ కనుక పడితే వరుసగా 3 రోజులు పడినట్టే మన వాకింగ్లో. అబ్బా ఈ రోడ్డు ఎంత బాగుందో, చల్లగా నీడ ఉంది, చెట్లు పెద్దవి ఉన్నాయి. ఇలా ఉంటే బాగుంటుంది వాకింగ్ చేయడానికి ఎండాపూట. కాకపోతే ఇప్పుడు క్లైమేట్ అయితే కూల్గా ఉంది కాబట్టి బాగుంది. కైకలూరు అయితే దాటేసాం. ఇదైతే సాయిబాబా గుడి, ఇది కనిపిస్తుంది కదా. కైకలూరు రూట్ అట అనమాట. ఇటు మనకి బ్రోదిపేట వెళ్ళే రూట్. ఇది ఉల్లంపారు. ఇంకా ఈ రూట్ లోపలికి వెళ్తే మనకి ఇల్లు గట అవన్నీ ఉంటాయి, విలేజ్. ఈ అన్న అయితే కలిసాడు అనమాట. ఈ ఊరన్నా పాలకొల్లు. ఓకే, మనం ఏంటంటే అడుగుతా ఉన్నాం గవర్నమెంట్ నుంచి మీ ఊర్లోకి ఏం హెల్ప్ అందితే బాగుంటుంది డెవలప్మెంట్ పరంగా అని చెప్పేసి. సో మీకు అలా ఏమన్నా ఉన్నాయా? మా ఊరికి ఇచ్చేస్తే బాగుంటుంది గవర్నమెంట్. మాకైతే లోటు లేదండి. అవునా? ఓకే, చూసుకుంటారు. మనోడైతే 500 హెల్ప్ చేశారు అనమాట. సో థ్యాంక్ యూ. మన వాళ్ళు అయితే కలిసారనమాట. సో థ్యాంక్ యూ. ఫైనల్లీ బాత్రూమ్ అయితే కూర్చున్నాం అనమాట. మనకి ఈరోజు మంచి జరిగింది, ఎందుకంటే నాకైతే మోషన్స్ అవుతున్నాయి అనమాట. సో నీరుగా వచ్చింది. ఇప్పుడైతే నా దగ్గర మోషన్స్ టాబ్లెట్లు ఉన్నాయి, వేసుకుని వాక్ స్టార్ట్ చేద్దాం. లక్కీ అనమాట, ఎందుకంటే కొంచెం ముందు కూర్చున్నాం అంటే ఇల్లు అటు ఇటు పక్కా ఉన్నాయి. దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉండడం వల్ల మనమైతే కూర్చోగలిగాం. సో బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాం. మోషన్ టాబ్లెట్ అయితే వేసుకున్నాను అన్నమాట. వేసుకొని ఇంకా పదండి వెళ్ళిపోదాం. చెప్పండి బ్రో మీ ఊరు పేరు. సో అక్కడ నుంచి వచ్చారనమాట. థ్యాంక్ యూ. ఈ చెట్టుకున్న పూలన్నీ రాలిపోయినాయి కింద. ఇటంతా మనకి కూరగాయలు, ఫ్రూట్స్ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదంతా అయ్యే వెళ్తే మనకి జిన్నూరు విలేజ్ వచ్చేసి అనమాట. ఇప్పటిదాకా ఈరోజు అయితే 5 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటి 10:20. నాకైతే మళ్ళీ టూర్ వస్తుంది అన్నమాట. మొత్తం ఇల్లులు గట్టా ఉన్నాయి, ఆపుకోవాలి ఇంకా తప్పదు. ఇక్కడైతే టెంపుల్ ఉంది, భలే ఉంది. వెంకటేశ్వర స్వామి, హనుమంతుల వారు, వినాయకుల వారు, స్వామి వివేకానంద. చుట్టూ గ్రీనరీతో భలే ఉంది కదా వ్యూ అయితే. రోడ్డు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ఫుల్ చెట్లతో నిండిపోయింది. ఈ రూట్లో వెళ్తే మనకి మట్టపర్రు విలేజ్ రూట్ అన్నమాట. బాగుంది. కానీ నిమిషాలు ఇక్కడ రెస్ట్ తీసుకుంటే మన వాళ్ళు వచ్చారనమాట. సో ఫ్యామిలీ వేడంగి విలేజ్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఇవన్నీ రోడ్డు మీద షాపులు అయితే ఉన్నాయి. ఇదే వేడంగి బ్రిడ్జ్ అనమాట. అంటే లోపలికి వెళ్తే మనకి విలేజ్ అనేది వచ్చింది. ఈ రూట్ అయితే మనకి బొల్లెట్టు గుంట. 5 నిమిషాలు ఇక్కడ కూర్చున్నాం. మోషన్స్ అవుతున్నాయి ఈరోజు. ఎండాలే కూర్చున్నాను, మళ్ళీ వస్తుంది. 5 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాక స్టార్ట్ అవుతున్నాను.
ఏంటో పొట్టలో కొంచెం గడబిడిగా ఉంది. ముందైతే డుర్రు కూర్చోవాలి, అక్కడ చోట కొంచెం అటు వెళ్ళి కూర్చున్నాం. కల్కి పోస్టర్ చూడండి, ఇది భలే ఉంది. శ్రీనివాస కాంప్లెక్స్లో ఆడుతుంది. ఇవన్నీ కల్కి పోస్టర్లే. ఇది భారతీయుడు 2 పోస్టర్ బాగా అంటించారు ఇక్కడే వరుసగా. మొత్తం లారీలు బాగుంది చూడండి. మొత్తం చెట్లు ఇలా అయిపోవాలి గ్రీనరీగా, మనం నాటేవి కూడా. బాగుంది కదా లొకేషన్ అయితే. అవి చూడండి దిబ్బలో ఉన్నాయి. కొంగలు కూడా తింటున్నాయి. ఇక్కడ ఇంకో ముగ్గురు కనిపించారనమాట. ఇక్కడ చూడొచ్చు కొబ్బరికాయలు ఉన్నాయి కదా, వాళ్ళైతే తోలు ఒలుపుతున్నారనమాట. అదిగోండి ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. పాండి వెళ్ళి డూరు కూర్చున్నా. అమ్మయ్య ప్రశాంతంగా ఉంది, కూర్చున్నాను. మోషన్స్ అయితే అవుతున్నాయి. ట్యాబ్లెట్ వేసుకున్నాను అయినా తగ్గలేదు. మొత్తం కొబ్బరి చెట్లే, మొత్తం కొబ్బరి తోటలు కూడా ఉన్నాయి. ఉన్న విజువల్స్కి మైండ్ పోతుంది అసలు. మామూలుగా అంటే మామూలుగా లేదు. విలేజ్ నేమ్ వచ్చేప్పటికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. నేమ్ చూసుకుంటే ఈ విలేజ్ ఇది కవిటం లాక్లు అని చెప్పేసి చాలా అంటే చాలా పెద్ద విలేజ్ అనమాట. ఇంక ఈ విలేజ్కి ఇది సెంటర్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా లోపలికి వెళ్తే కొన్ని ఇళ్ళు ఉంటాయి. ఇంకా పెనుగొండ ఉండదు మొత్తం అయ్యా. మీ అన్న వచ్చాడు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అబ్బాయి అయితే ఫుల్గా పట్టిందనమాట. ఈరోజు కూడా వాన పడితే కన్ఫర్మ్. మన వాళ్ళు అయితే ఇంకో ఇద్దరు కలిసారనమాట. థ్యాంక్ యూ. మారుటూరు విలేజ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడైతే పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ నుంచి మారుటూరు మొదలనమాట. ఊరు స్టార్టింగ్లో 2 మొద్దు షాపులు అయితే ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ వైపు వెళ్తే పెనుమంత్ర అత్తిరి వెళ్ళే రూట్ అనమాట. ఇది ఇంకా మారుటూరు. ఇక్కడ కూరగాయల షాపులు అన్నీ ఉన్నాయి, బ్యాగ్ షాపులు. నేనేంటంటే మధ్యాహ్నం ఫుడ్ తినట్లేదు, ఎందుకంటే మోషన్స్ అవుతున్నాయి కాబట్టి ఈరోజు మధ్యాహ్నానికి స్కిప్ చేసేస్తున్నాను. టెంపుల్ అయితే కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడైతే విలేజ్లోకి ఎంటర్ అవుతుంది. ఇంకో ఇద్దరు అయితే కలిసారనమాట విలేజ్ స్టార్టింగ్లో. ఇవన్నీ చేపలు ఊరు స్టార్టింగ్లో అయితే ఉన్నాయి. మన వాళ్ళు అయితే 3 వచ్చారనమాట. ఇదే అనమాట టెంపుల్ అయితే, శ్రీ వాసవి అమ్మవారి టెంపుల్ అని చెప్పేసి నేను పేరు చూడొచ్చు, మర్యాద రామన్న అంట మూవీ టైట్లో ఉంది. ఈ ఊర్లో టెంపుల్స్ అయితే బాగానే ఉన్నాయి ఎక్కువ. ఇప్పటిదాకా 17.4 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 2:57. పెనుగొండలో ఉన్నాం. ఇటు వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్టీల్ సామాన్లు ఎక్కువ ఉన్నాయి. షాప్స్ అయితే చూడొచ్చు. ఇవన్నీ ఐరన్ షాపులు. ఈ రూట్ అయితే వదిలి సిద్ధాంతం రూట్ అనమాట. చెట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే అసలు మనకు చెట్లు ఏం లేవు, ఉన్నాయి కానీ నేడొచ్చేలా లేవు చెట్లు. బ్యాక్గ్రౌండ్ వైట్ గా టెంపుల్ అయితే అదిరిపోయింది కదా. ఉంటా ఫ్రెండ్స్ అనేటోడు వచ్చాడు అనమాట. లిప్ లాక్ రవి. బ్రో నువ్వు లిప్ లాక్ రవి అని పెట్టుకున్నావు కదా, ఎంతమందికి ఇచ్చావు లిప్ లాక్? వచ్చి ఎవరికి ఇవ్వలేదు బ్రో. మరి లిప్ లాక్ అని ఎలా పెట్టుకున్నావు? మనకి ట్రెండ్ చేస్తాం అలాగా. అంటే నేను చూసినప్పుడు ఏంటంటే నువ్వు మ్యాక్సిమం ట్రోల్స్ లో కనిపిస్తావు. నీ ప్రొఫైల్ కూడా తెలుసు నాకు. ఏంటంటే లిప్ లాక్ రవి అంటే ఏదో అమ్మాయిలకి లిప్ లాక్ పెట్టేసిన అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే నువ్వు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అంటారు. ఇంకోటి ఏంటంటే బ్రో అది ఓకే, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి కదా, వాటిని అలా ఫేస్ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా చెప్తా పెట్టుకుంటా. అయితే రూట్లో ఉన్నాం, ఇటువైపు కరవల్లి వెళ్ళే రూట్. ప్రస్తుతానికి చల్లగా ఉంది. ఈ లొకేషన్ భలే ఉంది కదా, వరుస కొబ్బరి చెట్లు. కరవల్లి వెళ్ళే దారిలో అయితే మనోడు కలిసాడు అనమాట. థ్యాంక్ యూ. ఇక్కడ కొంతమంది సపోర్ట్ చేయడానికి వచ్చారనమాట. సో థ్యాంక్ యూ అన్న. ఈ విలేజ్ అయితే తూర్పు విప్పరు అని చెప్పేసి విలేజ్ అనమాట. పొట్టలో ఏంటో మళ్ళీ గడబేడ అంటుంది. చీకటి కూడా అవ్వడానికి వస్తుంది. ఇప్పుడే అడన్నా కూర్చున్నాం, దొరికితే పెట్రోల్ బంక్ చూద్దాం. అయితే 2 సార్లు తిరిగాడు అనమాట నా కోసం. ఫైనల్లీ కనిపించాను. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు వాన పడుతుంది ఏంట్రా, ఇందాక దాకా అక్కడక్కడ ఆగడానికి ఉంటే చోట వాన పడలేదు. ఇప్పుడు పడుతుంది, వాన పడుతుంది. ఫుల్గా పట్టేసింది మబ్బు అయితే.
ఈరోజు ఇప్పటిదాకా 27 కిలోమీటర్స్ నడిచిన టైం వచ్చేప్పటికి 5:58 అయితే ఫుల్గా పడుతుంది అనమాట. నేను బాత్రూమ్కి వెళ్ళాను. ఈరోజు అయితే నాకు మోషన్స్ అవే, థర్డ్ టైం బాత్రూమ్కి వెళ్ళాను అనమాట. ఏంటంటే మొత్తం చూసుకోవచ్చు ఫుల్ వాన పడిపోయింది. లక్కీగా ఏంటంటే పెట్రోల్ బంక్ ఉంది దగ్గరలో, ఇక్కడికి వెళ్ళి కూర్చున్నాను. అంతేకాకుండా ఏంటంటే రబ్బింగ్ స్టార్ట్ అయింది, ఆయిల్ కూడా రాసేసుకున్నాను. వాన మాత్రం రోజు పడుతుంది భయ్య మన వాస్కు. అది పర్లేదులే, మన నాటిన సీడ్స్ అనేవి బాగా పెరుగుతాయి. వీళ్ళందరూ అయిపోయారు వాన పడేపడి. వాన అయితే తగ్గింది ప్రస్తుతానికి. వెళ్తున్నాం నల్లి ఆల్ ఇండియా వాకింగ్ టోటల్ కిలోమీటర్స్ చూసుకుంటే ఇప్పటిదాకా అయితే మనం 650 కిలోమీటర్స్ అయితే నడిచామన్నమాట. అంటే పార్ట్ 1 పార్ట్ 2 కలిపితే. అండ్ పార్ట్ 2 వరకు చూసుకుంటే మనం 250 కిలోమీటర్స్ అయితే నడిచామన్నమాట. అండ్ ఇప్పటిదాకా సీడ్స్ అయితే మనం 20+ ప్లేసుల్లో అయితే సీడ్స్ అనేవి నాటాము. ఒక్కొక్క చోట 5+ సీడ్స్ అయితే నాటామన్నమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో టోటల్ ఆల్ ఇండియా వాకింగ్ డేస్ చూసుకుంటే 22 డేస్ అయినాయి అనమాట. అండ్ పార్ట్ 2 వరకు చూసుకుంటే మనకి 8 డేస్ అయినాయి. ఇంకా అవ్వలేదు 8th డే. తణుకులో ఎండ్ చేస్తాం 8th డే. కాపవరం విలేజ్ అనమాట. ఇది నోడైతే 2 గంటల నుంచి చూస్తున్నాడు అనమాట. టైం అయితే 7:05 అయింది అనమాట. వాన పడేపాటికి జాగ్రత్త ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇంకా ఇక్కడ నుంచి తణుకుకి 9 కిలోమీటర్స్ ఉంది. మనమైతే ఇప్పుడు ఇటు వెళ్ళాలన్నమాట. చూసుకోవచ్చు ఫుల్ బురదగా ఉందన్నమాట. సో జాగ్రత్త ఉంది చెప్పులు అయితే. చూసుకోవచ్చు అన్నీ అడ్డుండిపోయినాయి. ఇవన్నీ వచ్చేసాం. చూసుకోవచ్చు మొత్తం బురద అన్నమాట. ఎక్కేది వచ్చింది పాండి ఎక్కేది. ఇటు వెళ్ళాలి మనం. కాకపోతే మనం రోడ్డు దాడదాం, ఆపోజిట్లో నడుస్తాం కదా. చాలా రోజుల తర్వాత ఫ్లైఓవర్ ఎక్కాం మనమైతే. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనకి లైట్ లేవన్నమాట. ఇదే చూసుకోవచ్చు ఫుల్ చీకటి అనమాట. 7 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి హైవే మీద నుంచి. దాన్ని చూసుకోవచ్చు ఫుల్ చీకటి. నేనైతే రాశాను, అయినా రబ్బింగ్ అయితే తగ్గలేదు అనమాట. ఇలా నడుస్తున్నాను. వెహికల్స్ ఏమన్నా వస్తే ఇంక ఇలా పక్కకు వచ్చేస్తున్నాను. మనం హైవేలో వెళ్తుంటే వీళ్ళిద్దరైతే చీకట్లో చూసి గుర్తుపెట్టారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను హైవేలో నడుస్తుంటే వీళ్ళిద్దరు కలిశారనమాట. సో కోసం నైట్ కూడా ఎత్తుక్కుంటూ వచ్చేస్తున్నారు. మరి మామూలుగా ఉండదు మన తోటి. హైవేలో అయితే వీళ్ళిద్దరు కలిశారనమాట. వీళ్ళిద్దరు థ్యాంక్ యూ అన్న. ఎప్పటిదాకా 32.3 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 8:23. ఇక్కడైతే లైటింగ్ వచ్చింది పర్లా కొంచెం. మళ్ళీ ఆడదాకే ఉంది లైటింగ్. మన వాళ్ళది అయితే తణుకు అనమాట. నేను రీల్ పెట్టాను, రీల్ పెట్టి చూసి ఇక్కడికి వచ్చారనమాట. కానీ బ్రో అయితే కొంచెం లైట్ భయపెట్టేది. సో మనకి స్టే అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారు. వీళ్ళు ఏంటంటే వెళ్ళిపోతారు ఆటో వేసుకుని, మనం నడిచి వెళ్తాం. లొకేషన్ పెడతారు, నెంబర్ తీసుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. తణుకు స్టార్టింగ్లో అయితే డీమార్ట్ చూడొచ్చు అన్నట్టు ఒక రీల్ పెట్టాను. వీళ్ళు ఏంటంటే అప్పటి నుంచి ఇక్కడ గంట సేపు వెయిట్ చేశారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మళ్ళీ ఫుడ్ అయితే తినేసాం అనమాట. ఎన్న అయితే ఇప్పించాడు. అండ్ వీళ్ళిద్దరు వాళ్ళ గ్యాంగ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫైనల్లీ మనమైతే తణుకులోకి ఎంటర్ అయ్యాం. ఈ అన్నోళ్ళు అయితే ఎందాలో మనకు అక్కడ కలిశారు కదా హైవే దగ్గర. స్టే కాదు చెప్పాను. ఇప్పుడైతే మనకి తణుకు ఐ లవ్ తణుకు దగ్గర కలిశారు. అండ్ వెళ్తున్నాం స్టే దగ్గరికి. ఇప్పటిదాకా అయితే మనం 35 కిలోమీటర్లు నడిచాం. టైం వచ్చేప్పటికి 10:18. చాలా ఎక్సైట్మెంట్ ఉందండి. కళ్ళం అయితే అందులో చాలా అసలు మాటలో చెప్పలేకపోతున్నాను. చాలా సూపర్ అని నేను అయితే. మనోడు ఏంటంటే ఎమోషనల్ అయిపోతున్నాడు. చాలా చాలా నీకోసం ఏదో ఒకటి చేద్దామని. నా కోసం ఎందుకు రా. ఫస్ట్ నువ్వు బాగుపడి ఎవరి మాట వినొద్దు ఓకేనా. మంచిగా చదువుకో. ఏంటంటే మెయిన్ ఏంటంటే బెట్టింగ్ షోలు వెళ్ళబాదు ఓకేనా. ఎవరు చెప్పినా ఏంటంటే మనకి రూపాయి రాదు. నేను చెప్తున్నాక నువ్వు ఎంత ఎమోషనల్ అవుతున్నావు చెప్తున్నా. నాకైతే చాలా చాలా అది నువ్వు ఆడవాళ్ళు చెప్తాను. ఎందుకు ఏడ్చేది ఏదన్నా కలుద్దాం అనుకున్నావు.
ఎక్కడి నుంచి వచ్చాడు అని అనే పాపం. ఆల్ ఇండియా వాకర్ అంటే తక్కువండి. ఆల్ ఇండియా వాకర్ అంటే ఎవడ చేయగలడా? ఎవడ చేయలేడు. ఫైనల్లీ ఎమోషనల్ టచ్ తర్వాత మన వాళ్ళు అయితే నడుస్తున్నారు మనతో పాటు వీళ్ళిద్దరు అండ్ వాళ్ళిద్దరు కూడా చూసారు కదా. పెట్రోల్ అయితే సేవ్ చేస్తున్నాం, మామూలుగా ఉండదు. మరి బండ్లు ఉన్నాయి కానీ నడిచి వెళ్తాం, అదే మ్యాజిక్. నోడు ఏంటంటే నేను ఇంకా ఎంటర్ రోడ్ అలా అనుకున్నా. మీకు చూస్తున్నారు కదా మనోడు అసలు ఏ క్లాస్ అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. చెప్పు నువ్వు ఏ క్లాస్? ఫైనల్ ఇయర్ అన్న, డిగ్రీ ఫైనల్ ఇయరా? నేనైతే ఎంటర్ రోడ్ అనుకున్నాను. సో ఫైనల్ ఇయర్ అంట. అయితే మనకి తణుకులో మెయిన్ జంక్షన్ అనమాట, రోడ్ అని చెప్పుకోవచ్చు. రింగ్ తణుకులో గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట ఇదైతే. మనం వెళ్ళే దారిలో అయితే పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర వీళ్ళందరూ మనల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారనమాట కలిసి అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ రూట్లోనే అయితే మనకి రైల్వే స్టేషన్ అనమాట, అది కనిపిస్తుంది కదా, అదే స్టేషన్. ఫైనల్లీ స్టే ప్లేస్కి వచ్చేసాం అనమాట. ఇదే మనం స్టే చేయబోయే ప్లేస్. మొత్తం ఈరోజు అయితే 38.4 కిలోమీటర్స్ నడిచామన్నమాట. అండ్ ఇక్కడే స్టే చేయబోతాం. ఈరోజు అయితే నేను మొత్తం 38 కిలోమీటర్స్ అయితే నడిచాను కదా ఆల్మోస్ట్. సో మనం ఏంటంటే ప్రతి 10 కిలోమీటర్లకి సీడ్స్ అనేవి నాటాలి. కాకపోతే నాకు ఏమైపోయిందంటే వాళ్ళంతా మోషన్స్ అయిపోయి అది క్లైమేట్ అయితే అప్పుడప్పుడు వాన పడుతూ చల్లబడుతూ, సో కొంచెం ఈరోజు అయితే నాటడానికి కుదరలేదు. ఈ రోజువి మనం రేపైతే నాడదాం అనమాట వేరే ప్లేస్లో. అండ్ ఫైనల్గా మీకు కనుక నా జర్నీ వ్లాగ్ నచ్చితే కనుక సో ప్లీజ్ కొంచెం లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేసి మీ వాళ్ళకైతే షేర్ చేయండి.